ఏమైంది? ఏం కాదు ఉండు. అర్థమైతే తెల్లగుట్లు వేసేసి నా ఇప్పటి నాడు స్విమ్మింగ్ పూల్ అన్న కూడా వస్తుంది. 2 నిమిషాలు ఏం కాలేదు, ఆగు. చేతులు రాయాలి, చేతులు రాయి, చేతులు రాయి. ఏమో అన్న, ఏం చేస్తారు మళ్ళీ అందరు ఏం చేస్తే ఆ స్విమ్మింగ్ పూల్ మూసేయి, అవసరం లేదు. అది కప్పి ఆ మట్టి వేసేయి, కప్పి అవసరం లేదు. బ్యాగులు తీసుకోరి వెళ్ళిపోరి. అరే ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు వేసుకొని ఉంటే ప్రాణాలు పోతాయి రాయడా. నువ్వు నీ పన్ను ఏంది? అవురా అవన్నీ కాదు అని నేను వాళ్ళకి కాదు, నీకు సమాధానం ఏం? అరే ఇప్పుడు ఏం కాలేదు, ఎందుకు పెట్టుకోవాలరా? నాకేం అవసరం రా? ఏం వస్తుంది రా నాకు? ఎందుకు అంతమంది పెట్టుకోవాలా నేను? అన్న వాళ్ళందరూ వచ్చి ఇన్విటేషన్ ఏమైంది? ఇర్ఫాన్ గాడు ఏమైందన్నా? పిల్లలకు వదిలేసి వెళ్ళిపోతారు మీరు. ఏమైందిరా? అన్న ఫస్ట్ వస్తాను నీళ్ళు తీసుకు. గాలి పట్టు, నీళ్ళు అయినావా? తీసుకోవాలి పైకన్నా తీసుకురా. ఏమైంది? అరే కళ్ళు మూసు. అరే ఇర్ఫాన్, 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 అరే కళ్ళు కళ్ళు తెరచలేరు. ఇర్ఫాన్ క్యావా క్యావా రే ఇర్ఫాన్. అరే టైట్ టైట్ టైట్. అరే ఇర్ఫాన్ కొంచెం ఫ్లాట్ గా బండి కార్ తీరా. చూడండి చూడండి చూడండి. పిల్లలని తెలియదా నీకు? ఎవరు పిల్లలు ఆడబట్టి స్విమ్మింగ్ పూల్ అర్థమైందా? చూసుకోమని. ఇర్ఫాన్ టైరో 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 అరే
అన్నకు ఫోన్ చేయ, అన్నకు ఫోన్ చేయి. ఇర్ఫాన్ मेरे बात तो सुन अरे వద్దు చింటూ నా మాట వింటురా అరే మరి అయితే ఓడతాడు. ఇర్ఫాన్ పండిది అరే ఇర్ఫాన్ నా మాట పండిది. ఇర్ఫాన్ అన్న భయ అన్న ఉనుకుతురా అన్న నువ్వు పానిక్ ఒకసారి పానిక్ కాకు. ఏం కాదు వస్తరా ఏం కాదు నువ్వు టెన్షన్ పెట్టకు పిల్లానికి. నువ్వు ఆ టెన్షన్ పడిపి అరే వద్దని విలువనా అన్న అన్న వద్దని విలువనా వాళ్ళు లేసాడు అక్కేది అక్కేది అన్న చేతులు రాయనా కేపనా చేతులు రాయని చేతులు రాయి చేతులు రాయి ఏది వర్రంటే ఊరు. వాళ్ళు లేసలేడక్క వాళ్ళు లేసలేడు చెప్పక్క లేవద్దు ఇర్ఫాన్ 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 ఏ ఇర్ఫాన్ అరే ఏడుచుడు ఈయన బండి. అరే మీరు అలసి టెన్షన్ పడకండి. మీరు ఏడిచి మీరు అలసి వాళ్ళని టెన్షన్ పెట్టకండి. అన్నకు ఫోన్ చేయండి. నువ్వు వస్తా అన్నకు ఫోన్ చేయి. ఏడుసా ఏం కాదు ఆగు. అన్నకు ఫోన్ చేయను. కళ్ళు తెరిసాడా ఫస్ట్ అన్న మనం ఏం చేసేదా హాస్పిటల్ అన్న అన్నకు తెలిసి చెప్తాడా ఏం కాదు ఉండు. అరే నా ఫోన్ ఏమో రాము నువ్వు అన్న ఎందుకు వచ్చేసిపోయావు అరే ఎవరు చెప్పారు పాలు పిల్లలు నీకు ముఖ్యము పాలు కావాలా పిల్లలు కావాలా అరే ఎవరు చెప్పినావు ఇంత ధమాక్ లేకుండా ఉన్నాను తెల్లగుడ్లు వేసేసి నా ఇప్పటి నాడు స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి అన్నా అన్న అన్న ఇర్ఫాన్ ఇర్ఫాన్ అన్న టెన్షన్ తీసుకుంటాడు చెట్టు. అన్న ఇర్ఫాన్ అన్న ఒక్కరు అన్న 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 ఒక్కసారి రాగన్న అన్న ఏం అర్థమైతే అన్న ఏడుస్తారు అందరూ తెల్లగుడ్లు వేస్తే అన్న అర్థమైతే అన్న మొన్ననే మా అన్న బిడ్డ కట్టయిందన్నా అన్న 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 వస్తున్నాడు అన్న కేపన్న అన్న సాయి నువ్వు అంత సరిగ్గా అబ్బకు సాయి. ఉండి ఏం చేస్తుంది ఇంత మంది ఉండి ఏం చేస్తారు ఏం కాలేదు అంబులెన్స్ వస్తుంది అన్న కూడా వస్తుంది 2 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది ఏం కాలేదు ఆగు ఏం కాలేదు ఇట్లా వరకున్న పని బండ్లు తీయని చెప్తున్నా. అరే బండ్ అన్న నా బండి నా బండి తీసుకోండు బాబాయ్ గాడు చెప్పినా కదా వాడికి వాడు తీసుకొని పోవద్దని చెప్పినా లేదా నువ్వు పెద్ద చెప్పాలా లేదా నువ్వు సరే మమ్మీ నువ్వు ఏ మనిషి ఏమో నాకు ఏం అర్థమైతలేదు కాదేవుడు ఆ పోరను వదిలేసి ఎట్లా పోతాడు? అర్థమవుతుందా ఇప్పుడు మంచిగా సరే ఓ చెప్తారు ఆ పెద్ద దేవుని గౌరవ చెప్తారు ఏమన్నా అయినుంటే పెద్ద పర్సన్. సారీ నారు. ఇప్పుడు ఆయన వస్తుంది సమాధానం చెప్తావు తెలివి ఉందా లేదా నీకు అసలు? భయం అవుతుందక్క నువ్వు తీసుకొని పోతా మా అన్న బిడ్డ కట్టడే గుంజు కొడతా జిగురు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఎవరి మీద అరిచినా ఏం రాదు. అర్థమైందా? అరే సిగ్నల్ లేవు ఎవరికొకరు ఫోన్ చేయరు హాస్పిటల్ అంబులెన్స్ రాగు అక్క చేతులు రాయి జిగురు చేతులు రాయి మన చేతులు రాయి నువ్వు ఏడవకక్క, నువ్వు ఏడ్చి ఇంకా ఇంకా టెన్షన్ కాదు. చూస్తే ఇప్పుడు తంతలు అంటారు మనం అందరినీ చంపేస్తాడు ఆయన.
ఇర్ఫాన్ మాట్లాడిపి మాట్లాడతాడు అతను వస్తుండు మెల్లగా. అన్న ఒక 5 నిమిషాలు కట్టప కార్తేసి జర్రా మీరు ఒప్పుకోవద్దు అన్న ఇంకా వేయొద్దు అన్న అన్న అయితే వండబెట్టి అన్న జర ఊపిరి ఆడతాయి ఇట్లా వేస్తే అన్న నీళ్ళు లోపలికే పోతాయి నీకు అర్థమైతే లేదు ఏం కాదు అన్నకి ఏం కాదు అన్నకి మంచం తీసుకురా ఆడికే పోదాం, దా, ఆడికే పోదాం, మంచం లేకపోదన్నా. ఫస్ట్ అన్న ఉబ్బరు ఒర్రకూరి భయపడతాడు గుండె కలుగుతాడు అన్న ఒర్రకూరి అన్న వచ్చే వరకు జర్ర ఓపిక పడ్డారు అంతే మీరు టెన్షన్ పడి అందరినీ తెలుసు, నాకు కళ్ళు తెలుసు, మీరు టెన్షన్ పడకుండా ఆగు. ఇర్ఫాన్ తెలుసు, ఇదిగో కళ్ళు అన్న చేతులు దగ్గరికి అవుతున్నాయి చేతులు దగ్గరికి అవుతున్నాయి అన్న చేతులు ఇగో ఇట్లా అవుతున్నాయి ఇట్లా అంటుండు. రేపు టెన్షన్ పడకుండి. కట్టప్ప అన్న కట్టప్ప ఫోన్ చేయాలి ఎవరిదాన్ని సిగ్నల్ ఉంది జర ఫోన్ ఏరి ఒక్క సిగ్నల్ కూడా ఉండొచ్చు చింటూ నువ్వు ఎవరి మీద ఎట్లా మరి ఎమర్జెన్సీకి ఏం చేయాలి నడవండి అన్న వస్తాడు ఇప్పుడు ఏమో అన్న ఏం చేస్తున్నారు మళ్ళీ అందరు ఏం చేస్తే ఏమైంది ఎట్లా పట్టాడు ఎవరు నూకేరు ఎవరు నూకేరు ఎట్లయింది చెప్పరే ఎట్లయింది చెప్పరే అరే ఏడుండే వంశీ రే వీడు వంశీ దేవుడా దేవుడు కూడా లేకుండా దేవుడు ఆడున్నాడు ఏం చెప్పినా మీరేం చేస్తురాక లోపల మీకేం చెప్పినారా నేను అవు చూసి మళ్ళీ ఏం చేస్తుర్రా మళ్ళీ ఎందుకురా నడు వెళ్ళిపోరు మళ్ళీ ఎందుకు ఏం అవసరం మీ తను ఏడా ఏం చేస్తుర్రా మీరు అప్పటికే చెప్తానన్నా ఏం చేస్తుర్రు అన్నారు ఏమాడున్నారు ఓన్ చెప్పినావు ఓన్ చెప్పినావు ఏం చెప్పినా ఊర్లోకి వెళ్ళి పాలు తీసుకోవడానికి అక్కకి ఎవరు నువ్వు ఎందుకు పోయినావు అక్క చెప్పింది మీరేం చేస్తుర్రా నాన్న అప్పటిదాకా కూర్చున్నా మంచిగా ఆడుకుంటూ మీకు కనిపించలే సాయి మీరేమో ఏడున్నారు మీరు మేము ఈయన ఉన్నామన్నా మేమంతా లోపట్లనే ఉన్నాము. అరే, మంచి వచ్చాడు ఏమన్నా అయితే అరే ఇప్పుడు అంటే ఎప్పుడైందిరా ఎప్పుడైందిరా దేవుడు ఇప్పుడు ఏమన్నా అయితే ఓన్కి దేవుడు అవురా నువ్వు ఏడుండే పాల ప్యాకెట్ పోలే అంటున్నా తమాషా చేస్తున్నారు అలా మీరు లోపల పని ఉందని వాటర్ పడతానికి వచ్చిన చూడండి ఇప్పుడు కారు దేనికో పోయినా అరే ఒకరి మీద ఒకరు చాలా అన్న ఇంతసేపు దగ్గర చేసినా నీళ్ళు కక్కేసిండు అన్న మునిపోయినా నేనే తీసుకొచ్చినా ఎవరు లేరు చాలా అరుస్తుంది వెళ్ళా పరిగెట్టుకొని అన్న ఏంద్రా రే నువ్వు వద్దురా రే ఎందుకురా ఏం అవసరం రా ఎందుకు పెట్టుకోవాలరా నేను ఏం అవసరం చెప్పు మాట్లాడు దేవుడు మాట్లాడు ఉంటేనా అక్క పాలు తీసుకురానందుకు దేవుడు ఏమన్నా అయితే ఏంది దేవుడు పాలు తెమ్మని చెప్పింది కదా మన పిల్లని ఎవరికైనా ఒక్కొక్కరికి అప్పగించి చెప్పి ఇవ్వచ్చు కదరా చెప్పేపోయినా అక్కకి ఇగో అక్కడే చెప్తుంది కదా, ఏం చెప్పలేదని నీ పేరే నొక్కుతారు వద్దు ఇక అక్క ఏం సపోర్ట్ చేస్తలేదు కదా అక్క మీద నెక్కేకండి మీరు సరిగ్గా చూడక బాబాయ్ ఆ స్విమ్మింగ్ పూల్ మూసేయి అవసరం లేదు అది కప్పి ఆ మట్టి వేసేయి కప్పి అవసరం లేదు ఏం మంచి చచ్చేదాకా చూస్తారు అరా మీరు మాట్లాడు దేవుడు మాట్లాడు ఎందుకు పోయినావు నువ్వు అంతసేపు లేను 10 నిమిషాలు అవుతుందన్న పోయి అంతే కారు దేనికో పోయినా హాస్పిటల్ తీసుకెళ్తామా అన్న అన్న తీసుకోవాలి అన్న 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 ఇందాక అన్న అన్న చేతులు ఇట్లా వేస్తున్నా అన్న ఇట్లా వేస్తుండు చేతులు ఇట్లా వేస్తుండు ఇంకా తెల్ల గుడ్లు వేస్తున్నాడు. నుంచో కాడో ఏం కదా ఏం కదా ఉండే అన్న వద్దానా అన్న వద్దానా 2 నిమిషాలు ఆగన్నా అందరు టెన్షన్ పెట్టుడు తమాషా తమాషా వేసుడు వాడు ఏడున్నారు రా కట్టపని వీళ్ళు మీకు ఎన్నిసార్లు చెప్తా నీళ్ళ దగ్గర పోతానే వీళ్ళేడుగా ఇక చాంద్రి వాళ్ళు ఇద్దరు ఉన్నారు స్పాట్ లో వీళ్ళిద్దరు ఉన్నారు అన్న నిన్న పొద్దున కూడా బాతుల కోసం పోయిరా అన్న వద్దంటే ఇలా మీరు బాతులకు కూడా కొడుతురు ఎందుకు కొడుతురు కట్ట పట్టుకొని ఎందుకు తిరుగుతురు అన్నా ఒక బాతు బయటనే పడేసిరన్నా ఒక బాతు బయటనే పడేసిరు. బాతు ఎవరు పడేసిరు
మళ్ళా మీరు చెప్పాలా కదా వచ్చి మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏం పనిరా మీకు దెబ్బ తాకిందన్న కాలికి ఏయ్, పానీ మే కైకో, పానీ మే కైకో, ఆ? వద్దులే. చలో అందరూ చలో. మంచిగా నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఏం చేస్తావు అందరూ చలో. నువ్వు గరం కాక నాకు గరం కాక. చూడరా భయ్, మీరు చేసిన పనికి పిల్లల మీద నడు అందరూ చలో. చెప్పురా, ఎందుకు ఇర్రు? నడొచ్చే మంచిగా ఉంది. నడు. భయపడుతున్నాను మోటార్ వేసి అన్న ఎట్లా నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఏం మోటరే? అరే మీకు ఒక అన్నా, నడు, నడు. నేను మీరు ఎప్పుడు అవసరం వచ్చినా లేదు, నడు. నేను ఫస్ట్ మంచిగా లక్షణంగా, ఏయ్, నువ్వు తమాషా చేయకు. ఈ యాక్టింగ్ చేయకు, అర్థమైందా? నువ్వు తమాషా చేసుకుంటా మంచిగా ఆడిపించిన ఏం ఆడిపించినా అవురా? నువ్వు ఆడికెళ్ళి పోయినప్పుడు ఒకళ్ళు అప్పగించాలా? ఆయన చెప్పి ఒకళ్ళకి అప్పగించి వాళ్ళను చెప్పిన వాటర్ క్యాన్లు పడతాం కానీ వచ్చిన వాటర్ క్యాన్లు పట్టుకున్నాక అసలు అయ్యింది పాల బ్యాగుల గోలు అక్క పని చెప్పాలి ఆయనకు. అరే డిస్కషన్ ఎందుకు ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పటి నుంచి అలానే జాగ్రత్తగా ఉండండి మీరు. ఎవరు వచ్చారు ఈడికి? రే తప్పైతే తప్పైంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవద్దు చెప్తున్నాను. అన్న జరిగింది చెప్తాను నిజమా. అక్క బయటకు ముగ్గురు వచ్చారు, వీళ్ళు వచ్చినప్పుడు నేను అక్కడ తీసుకెళ్ళాక మళ్ళీ రిటర్న్ ఇక్కడ చెప్పి అక్కకి చెప్పకపోయినా అప్పుడు ఇడే ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు. నీకు ఏ పని, ఏ పని? నేను చెప్తా గంట ముందు నుంచి ఉమ్మన్నా అప్పుడే పోయింది. గంట ముందు అప్పుడే వచ్చాను మళ్ళా చెప్పినప్పుడే పోవచ్చు కదా మళ్ళా. అవురా, మీరు పోతురు, పిల్లలు ఉన్నారు ఆడ, ముగ్గురు నలుగురు ఉన్నారు. నేను చెప్తున్నా స్విమ్మింగ్ పూల్ ఊకే ఉడుతురు వాళ్ళు అని. ఆడ మీకు అర్థం కదా, ఇంత మంది ఉండే ఏం లాభం రా? నీళ్ళు ఎందుకు వేసిన బాబాయ్ మోటార్ దాంట్లో? వీళ్ళు ఛానల్ చేస్తారని పిల్లలు నేను చెప్పినప్పుడే వేయాలా? మీరు నాకు ఎవరు చెప్తే వేయద్దు, నేను అడిగినప్పుడే వేయాలను. సరేలే ఇప్పుడు అట్లే కాదురా, నీకు అప్ప చెప్పినప్పుడు నువ్వు వేరే అప్ప చెప్పి పోవాలరా. నీ దగ్గర నువ్వు వెళ్ళిపోతే ఎట్లా మళ్ళా? వాటర్లో పడితే గంట తెలియలేదా నీకు? ఓన్లీ షికార్లు కావాలి, ఓన్లీ బండ్లు బుల్లెట్లు బండ్లు అన్నా నువ్వు బండ్లు గిట్టాక నా బండ్లు ఇస్తే తిరుగుడేగా. నేను బయటకే పోతున్నా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు బయటకు పోయినా అన్నప్పుడు మళ్ళీ వాటర్ క్యాన్లు పడుతున్నా వాటర్ క్యాన్లు పడతానికి వచ్చినా అని చెప్పిన. నువ్వు ఎన్ని మాటలు నేను మాట్లాడుతున్నావు బయటకు ఇప్పుడు? పోలేనా? అరే, బయటికి కాదు, మీరు బోర్రా. నీకు బస్ అయిపోయింది, బ్యాగులు తీసుకొని వెళ్ళిపోరు. అవసరం అరే లేదు. ఇప్పుడు ఏం కాలేదు రా, నాకు ఏం ఏమన్నా అయితే అవసరం రా? ఎందుకు పెట్టుకోవాలా రా? నాకు ఏం అవసరం రా? ఏం వస్తుంది రా మీకు? నాకు ఎందుకు అంత మందికి పెట్టుకోవాలా నేను? దేవుని దగ్గర ఏం కాలేదు రా, ఏమన్నా అయితే ఏం పరిశాన్ రా. ఇప్పుడు ఎవరు చూసారు? ఎవరు చూసి నువ్వు చూసినావా? ఎవరు చెప్పారు? చాందిని పరిగెట్టుకొని వచ్చింది. ఎవరు చాందిని ఎవరు వేసారు బేట? ఎవరు వేసారు? ఆయన జారి పడ్డాడు. ఆ? ఆయన జారి అవు వాడికి ఎందుకు పోయారు? ఎవరు పోదామన్నారు? ఎవరు పోదామన్నారు? రే చెప్పు, ఎవరు పోమన్నారు? ఇర్ఫాన్ పోదామన్నాడు. ఆ? అయితే నీళ్ళు ఉన్నాయని మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆడ పోద్దని? ఫస్ట్ 4 పడని నీకు 4 పడ సరిపోద్ది. నువ్వు చిన్నోడు పెద్దోడు అవుతున్నావు కానీ నీకు చిన్నోడులాగా ఉన్నావు. నీళ్ళు తీసేయాలకే వద్దు, నేను పరిశాన్ వద్దు. నీళ్ళు కాదు, అదే పని చేసే ఊకే చూసుకుంటూ ఉన్నాడు. మనం ఎవరు ఉంటామో ఉండమో అది మూపించేవాడి. నేను చెప్పేది నేను ఎప్పటికైనా డేంజర్ అన్న అది నువ్వు అర్థం చేసుకో. ఆ తెల్ల గుడ్లు వేసాడు మొన్ననే మా అన్న బిడ్డకి ఏమైంది నీకు తెలియదు ఏముంది? నాకు మాకు ఎంత భయం ఉంటుందో మాకు తెలిసే హాస్పిటల్ తీసుకోవాలి లోపట్లక్క ఎవరికి ఏమవుతుందో తెలియదు. రెండించ చిన్న చిన్న డాంకి. అరే మీ ఇద్దరు కోఆర్డినేషన్ సరిగ్గా లేదురా, ఒక్కడి మీద ఇంత ఒకటి మంది చెప్పుకొని ఉండే పిల్లల్ని ఇద్దరు neglect పిల్లలు చేయకు. లేకపోతున్నారు. దేవుడు ఇంకోసారి చేయమని మాట్లాడు. మాట్లాడకపోతే కాదు, నోరు తీ మాట్లాడు. చెప్తున్నాడు తప్ప ఏం పనికి వస్తలేదు ఆడ వేస్ట్. నీ మీద ఆడి మీద నువ్వు. అవన్నీ వద్దురా. అరే బ్యాగులు తీసుకోరి వెళ్ళిపోరి. అరే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని ఉంటే ప్రాణాలు పోతాయి రా. ఈడ రా, ఏయ్, రా, బట్టలు మడత పెట్టండి. పోండి. పోండి ఇక్కడి నుంచి. ఒక 5 నిమిషాలు పిల్లలు చూసుకున్నాడు. ఎందుకు రా? వాడికి చెప్పినా, వాడు ఈడికి చెప్పిండు, ఈడికి ఎవడో చెప్పిండు. వీరిద్దరు చక్కగా ఉంటే ఇవన్నీ కాకపోతున్నాయి కదరా. బట్టలు ఇసిరేయ్. వీనికైనా కానీ ఒక్కో దగ్గర ఉన్నాడన్నా. ఏమనంటే నువ్వు మాట్లాడినప్పుడు మీ ఎదురు జవాబు ఇస్తాడు వీడు. నువ్వు మాట్లాడుతుంటే మీ ఎదురు జవాబు ఏదో ఒక్క చెప్తాడు. అన్న మాట్లాడుతుడు, నేను సైలెంట్ ఉండాలని లేదానికి ఏదో ఒక్క జవాబు చెప్తాడు. ఏమని ఉండ నువ్వు ఏం చెప్పాలా? నువ్వు కాముషి ఉండాలా? అన్న తిడుతున్నప్పుడు గమ్మున ఉండాలి రా. ఎదురు జవాబు ఎందుకు? రీళ్ళు ఇన్స్టాగ్రామ్ లేదురా. ఈడ ఎందుకు వస్తుర్రా? మీరు ఫేమస్ గా నీకు వస్తురా? 2K 3K పెంచడానికి వస్తుర్రు. ఎందుకు ఓన్ అడిగి పోస్ట్ చేస్తుర్రా మీరు? స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే మా మీద ప్రేమ ఊపిస్తే ఎన్నో పోతారు.
అర్థమైందా? మీ అవసరానికి వచ్చి ఫేమ్ అయ్యి వెళ్ళిపోవడం కాదు, అర్థమైందా? సారీ అన్న. ఒరేయ్, ఈడికి వస్తే ఏం అవసరం రా? సారీ అంటే ఇప్పుడు ఏమన్నా అంటే పానానికి ఏమైతుంది అన్న, నిజం చెప్తున్నాను. వంశీ ఇంతసేపు చెప్పింది అదే, మళ్ళా నువ్వు మాట్లాడకు. ఎదురు చెప్పక రాబాను నీకు చెప్తున్నా వంశీ, నీ మీద ఓ దేవుడు అన్న ఏం చెప్పిండు, అన్నకి ఏం కావాలి అచ్చయ్. ఎట్లా అయిపోతుంది తెలుసా అన్నా? పొద్దున 10 o'clock, రాత్రి 1, 2 దాకా, 8, 9 గంటలకు వంటారు ఊర్లో. 1, 2 దాకా ఏం పనిరా? మొబైల్ చూడాలి కదా, ఆ? ఇట్లా కట్టింగ్లు ఓన్లీ స్టైల్ లో కాలరా ఇక్కడికి వస్తే. బండి ఇస్తే కూడా 120, 90 ఆ స్పీడ్ లో పోతు. ఊర్లో పడితే ఏమైతుంది? మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పలే నేను? ఇంటికెళ్ళి బయటకు వెళ్ళవు రా, ఇంటికెళ్ళి బయట ఎన్నిసార్లు చెప్పాలి? ఇంటికెళ్ళి బయటకు వెళ్ళవు. వాడు అనుకుంటుడు చాలా మీకు చేసే తప్పుకి అందరికి మాటలు వస్తున్నాయి. అన్న, ఒక నిమిషం ఆగండి. అన్న, చెప్తున్నా ఆగండి. అన్న, చెప్పేది కానా? అన్న, చెప్పేది ఒకసారి కానా? అన్న, తప్పేదే కానా ఇలా? నువ్వు నడరా. తప్పే లేదు, తప్పు లేదు, పప్పు లేదు. నడు, నువ్వు బయట నడు. ఏమైందిరా? కస్టమర్ వచ్చిండ అట్లా. కస్టమర్ నేను ఒక మాట చెప్తా పిచ్చా నీకు. గుంజ కొడతా పాలంటావు. ఏం మొలగాలనే పడుతున్నాం మేడా చెప్తుంటే. మీరు ఓరక్క తీసుకొని లోపల తీసుకోండి. అరే అయితే పరిస్థితి ఎట్లుండే? మంటకాడ కూర్చొని అన్న మంట వేడు అని చెప్పిస్తారు. ఎవరైనా ఏమైనా అయిందనుకో, ఇటు 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 ఇట్లా తెగిపోతున్నారు అందరు అట్లా. అర్థమేనా? చిన్న వాళ్ళ పిల్లలు ఇర్ఫాన్ ఇమ్రాన్ మన ఇద్దరు మీద సల్మాన్ ఏమైనా అయితే ఊరుకోలేడు అన్న. లేదన్న, వీళ్ళు ఇర్ఫాన్ సల్మాన్ అయిపోయారు, పిల్లలు అయిపోయారు. వీళ్ళు పిల్లలు అయ్యారు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఆటో ఇది కానీ ఇంకే నొప్పి కాదు, నువ్వు ఏ దూడ అయినా ఏమైనా ఉండదు. నువ్వు ఎందుకు అది చేసినావు? అరే ఇద్దరు ముగ్గురు అవురా, నువ్వు నీ పన్ను ఏంది? అవ్వాలంటే అవురా, అవన్నీ కాదు అన్న. ఏయ్! అరే అన్న, నేను వాళ్ళకి కాదు, నీకు సమాధానం ఏం? నువ్వు ఎక్కువ నీతోనే ఉంటారు నాతోనే ఉంటారు కదా, అన్న. స్విమ్మింగ్ పూల్ దగ్గర మళ్ళీ తీసుకోవడం ఎందుకు? చెప్పని ఇంటలేవు. నేను తింపుకొని వచ్చిన నీడు వదిలేసినా అన్న. నేను ఈడు వదిలేసినా, ఏం నేను ఈడు వదిలేసినా. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి అప్ప చెప్పిండు. నేను ఎవ్వరిని, ఇగో నీకు బాధ్యత అది. అవ్వని నా బాధ్యత అన్న. చూస్తున్నా, నువ్వు 4 పిల్లలకు చూసుకోలేవా? అన్న నా ఎంబడే తిరుగుతారు కదా, నేనే చూసుకుంటా కదా అన్న రోజు. వదిలేసిపోతావు. అరే అన్న, వాళ్ళు ఇద్దరు ఉన్నారన్న. నేను పని మీద బయటికి పోయినా, వాళ్ళని తీసుకురానికి ఆ మంచి లేకపోతే ఏంది అన్న? ఇక నేను ఏం చేస్తా చెప్పాను, నాది ఏం తప్పు ఏం చేస్తా కాదురా, పిల్లల దగ్గర వాళ్ళు నీ చేయి కింద 3 ఉన్నారు. అవ్వన వాళ్ళకి చెప్పనీకి ఏమైంది? అన్న, వాళ్ళకి చెప్పే కానీ పని మీద నేను బయటికి పోయినా, వాళ్ళు ఈడుంటే నేనేం చేస్తాను? పిల్లల్ని చూసుకోకపోతే 2 ఉన్నారు, 3 ఉన్నారు. అలాంటప్పుడు అక్కకి ఇచ్చేసి వెళ్ళిపోవాల్సింది పిల్లల్ని. ఇంకొక గేట్ తాళం వేసేయాల్సింది. అన్న ఇట్లా జరుగుతాయని నువ్వు ఎప్పుడైనా కలగన్నావా? నేను కలగన్నా ఒక మాట బాబాయ్, చెప్పు. ఇగో నేను చెప్తున్నా అన్న, అది వద్దు, అది ఏదొద్దు, బాతులకు వద్దు, దేనికి వద్దు. జేసీబీ పిలిపి ఎందుకో మనుషులు మంచిగా ఈడు ఉన్నారు. అదే మనం వీడియో అని బయటికి పోతే ఎవరు ఉంటారు? నా ఇంకా మేము వీడియోనే చేస్తున్నాం. అన్న, మేము వాళ్ళు ఇన్విటేషన్ చేస్తున్నాం అన్న. అప్పుడే అన్న పిలిచిండు. అవును బాయ్, మీరు ఉన్నారు కదా, మరి మీరు కూడా తీసుకోవచ్చు. ఏంది ఒక దిమాకుందా? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అడగాలా? గుంజి కొడతాను. వాళ్ళకి చెప్తున్నావు ఇంద్రా, వాళ్ళ కదన్నా ఇంత మంది ఉన్నారన్న. నువ్వు ఏడవైనావు, నేను పని మీద బయటికి పోయినా అన్న. నాకు నువ్వు బయటికి పోయినావు, వాడు బయటికి పోయారు, అందరు బయటికి పోయారా? కస్టమర్ వచ్చి మాట్లాడడానికి పోయినా నేను, వాళ్ళకి దారి చూపించడానికి పోయినా నేను. ఇక్కడ ఎవరికి తెలుసు? అందరు బయటికి పోతే ఈడ ఎవరు? కరా రారా తొంగి చూసేట్రా. కదా ఏం తొంగి చూస్తున్నారా? ఏం తొంగి చూస్తున్నావు? అరే ఏం తొంగి దేవుడు చూస్తున్నావు? అరే వానికి తెలిసాడా? వాని దగ్గర ఉన్నారు పిల్లలు. వాడు కటప్ప చెప్పిండారా? చెప్పిండా కటప్ప? అన్న మేము ఇద్దరు ఉన్నామన్నా. చెప్పి పోయినాం ఆయనకు, దేవుని చెప్పి దేవుని పోయినాం. చెప్పి పోయినామంటే ఇద్దరం కలిసి కాదన్న, నేను ఒక పని మీద మేము వాటర్ క్యాన్ పడతాకు వచ్చినా నీ కథలు ఎట్లా ఏందన్నా మొత్తం అబద్ధాలు చెప్తున్నా. వాటర్ క్యాన్ పడతాకు వచ్చినా అని నిజం చెప్తున్నా. చెప్తున్నా, ఏమన్నా అయ్యా ఉన్నాయి, మీ పని చేస్తున్నారా? తీసుకురా అన్న, జేసీబీ తీసుకొని వచ్చేసి అంతా మూసేయమని. మొత్తం మూసే. బాబాయ్, ఆ జేసీబీ అని చెప్పిండు, మొత్తం మూసే.